హ్యాపీగా ఉంది. నేను 1 వీక్ బ్యాక్ ఫీల్డ్ విజిట్ కి వచ్చినప్పుడు ఇది మన ఫార్మర్ గారి పక్క చెరువు. అప్పుడైతే రన్నింగ్ లోనే ఉంది, ఇప్పుడేమో ఇలా పట్టుబడి చేసి ఉంది. మీరే చెప్పండి, మన ఆక్వా రైతులు చేసేది డైరింగ్ బిజినెస్ అని అనడం కరెక్టేనా? రైతులందరూ కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రెసెంట్ ఎక్కడ చూసినా గానీ కంప్లైంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చెరువు దగ్గరికి ఎవరు వచ్చినా కానీ, అలాగే రైతులు కూడా అటు ఇటు తిరిగి చెరువు దగ్గరికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇలా చెరువు ఎంట్రన్స్ లో పీపీ గానీ, ట్రిబుల్ సాల్ట్ గానీ, ఫార్ములిన్ గానీ ఇలా ఒక శానిటైజర్ తో కలిపిన వాటర్ ని చెరువు యొక్క ఎంట్రన్స్ లో పెట్టి మన చెరువులోకి చీమ కూడా దూరాలన్నా అది ఖచ్చితంగా శానిటైజేషన్ చేసుకునే దూరాలి. అంటే బయోసెక్యూరిటీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇదే మన ఫార్మర్ గారు అయితే చెరువు మొత్తం 6 ఎకరాలు. చెరువులో పిల్ల వదిలి 15 రోజులైతే అవుతుంది. మనోడే ఈ చెరువుకి వర్కర్. రొయ్యలకు మేత వేయడం దగ్గర నుంచి అన్ని పనులు కూడా మనోడే చూసుకోవాలి. వాటర్ టెస్ట్ చేద్దామని వాటర్ శాంపుల్ అయితే తీపిస్తున్నాను. ఫార్మర్ గారు అయితే మన ఫస్ట్ విజిట్ నుంచే మా కంపెనీ ప్రోబయోటిక్ మరియు ఇమ్యూనిటీ బూస్టర్ అయితే వాడడం మొదలు పెట్టారు. ప్రెసెంట్ ఉన్న కంప్లైంట్స్ కి ఈ ప్రొడక్ట్స్ అయితే మన ట్యాంక్ ని కొన్ని రోజులు అయితే ముందుకు తీసుకెళ్తాయి. కొన్ని రోజులు ముందుకు వెళ్లడం వల్ల రొయ్యలనేవి పెద్ద కౌంట్ లోకి వెళ్లి రైతులైతే కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారు. మా ఈ ప్రొడక్ట్స్ మీకు బల్క్ ఆర్డర్ లో కావాలనుకుంటే డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా అన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వర్కర్ అయితే వాటర్ శాంపిల్ ని తెచ్చేసాడు. మనమైతే వాటర్ శాంపిల్ ని టెస్ట్ చేస్తున్నాం. మేమైతే అమోనియా నైట్రేట్ pH లెవెల్స్ ని మేము వెళ్లే రెగ్యులర్ ఫార్మర్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో టెస్ట్ చేస్తూ ఉంటాము. మన చెరువు దగ్గరికి అయితే పక్షులు రాకుండా ఇలా తారాజువలు అయితే వదులుకోవాలి. తారాజువ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న పక్షులు భయపడి దూరంగా వెళ్లిపోతాయి. pH అయితే కంట్రోల్ లోనే ఉంది. అమోనియా నైట్రేట్ లెవెల్స్ ప్రెసెంట్ అయితే 0 ఉన్నాయి. మనం చెరువులోని రొయ్యలను ముట్టుకుంటున్నామంటే ఖచ్చితంగా మన చేతులను ఇలా శానిటైజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రొయ్యలకు మన నుండి వ్యాధులు అనేవి స్ప్రెడ్ అవ్వవు. మన ఫార్మర్ గారు రాగానే నెట్టింగ్ వేసి అయితే చెరువులో వదిలిన రొయ్య పిల్లలను అయితే అబ్జర్వ్ చేయాలి. ఫార్మర్ గారికి కాల్ చేస్తే నేను రావడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయమని అని అన్నారు. అప్పుడే మాకు చెరువు దగ్గర ఉసిరి చెట్టు అయితే కనబడింది. సార్ టేక్ యువర్ ఓన్ టైం అని రైతు గారికి చెప్పి మేమైతే డ్యూటీ ఎక్కేసాం. మన రొయ్యలకు విటమిన్ సి ఎంత ముఖ్యమో మన మనుషులకు కూడా విటమిన్ సి అంతే ముఖ్యం. ఆ విటమిన్ సి ఈ ఉసిరి కాయల్లో పుష్కలంగా దొరుకుతుంది. చెట్టుకి కాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మావాడైతే కవర్ నింపేశాడు. అండ్ వీ టుక్ ద ఫార్మర్ పర్మిషన్. అసలు నెట్టింగ్ ఎలా వేసాం, రొయ్యల యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఫార్మర్ గారికి ఫర్దర్ గా ఎలాంటి సలహాలు ఇచ్చాం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేయండి. కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. కామెంట్స్ ఎక్కువగా వస్తే పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తా. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆక్వాటెక్ మహేష్ జడి. ఆక్వాటెక్ అంటే నేను కాదు, మనం.